ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సభలు జరగబోతున్నాయి. నేటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ గ్రామ సభలు మొదలయ్యాయి. ఇప్పటికే మైసూరవారిపల్లెలో పవన్ కళ్యాణ్ చేరుకొని అక్కడ గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. గ్రామ సభల లక్ష్యం ఏంటి, అక్కడ నేరుగా పవన్ కళ్యాణ్ గారే పాల్గొంటున్న సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ సభలు చాలా కాలం తర్వాత మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేరుగా మైసూరవారిపల్లి గ్రామంలో పాల్గొని సభలను నిర్వహిస్తున్నారు. సో దీని లక్ష్యం ఏంటి, ఈ సభలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఒకటి, పంచాయతీరాజ్ శాఖ ఒక ప్రధానమైన ఎజెండాగా తీసుకున్నటువంటి అంశం ఈ గ్రామ సభలో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గత 5 ఏళ్లలో ఇలాంటి వాతావరణం లేదు. దానికి వేరియస్ రీజన్స్ చెప్తారు. వాళ్ళేమో కరోనా వలన 2 ఏళ్ళు పోయిందని చెప్పి అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో గ్రామాలకు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా దారి మళ్లించారు కాబట్టి ఆ పనులు జరగలేదని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఇప్పుడు నడుస్తుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. సో ఈ స్కీమ్స్ సింక్రనైజేషన్ అనేది చాలా ముఖ్యమైనది. అలానే వికసిత్ భారత్ 2047, వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047, ఈ రెండింటి లక్ష్యం ఒకటేంటంటే స్వర్ణాంధ్రప్రదేశ్ ఆవిష్కరణ అని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అందుకే ఈ 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం. ఒక చోట వానపల్లి, కోనసీమ జిల్లాలో వానపల్లి గ్రామంలోనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేస్తున్నారు గ్రామ సభలో. అలానే రైల్వేగూడూరు, అన్నమయ్య జిల్లా రైల్వేగూడూరు నియోజకవర్గం మైసూరవారిపల్లిలో డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక రోజుకి పరిమితం అవుతుందా లేకుంటే నిరంతరంగా కొనసాగుతుందా? ఇది నిరంతరం నిర్వహించేటువంటి ప్రక్రియ. సభలు నేను 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తారా, 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తారా, ప్రభుత్వ వెసులుబాటును బట్టి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎందుకంటే ఒక ప్రణాళిక మనకు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మొదటి విడత గ్రామ సభలో, తర్వాత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రతి ఏటా జనవరి 1వ తేదీ నుంచి 2వ తేదీ నుంచి, జనవరి 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కానీ 9వ తేదీ వరకు ఇట్లా ఒక వారం రోజుల పాటు నిర్వహించేటువంటి ఒక కొత్త విధానాన్ని మరోసారి అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామ సభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అమలైనటువంటి పనులు, వాటి నాణ్యత. ఎందుకంటే పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాట సోషల్ ఆడిట్ అనేటువంటి పదం ఉపయోగిస్తున్నారు. గత ప్రభుత్వం కూడా 40,000 కోట్ల రూపాయలు, మొదటి సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు పనులు చేసింది, ఉపయోగించుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్ని. ఆ తర్వాత ఎప్పుడూ ఉపయోగించుకోలేదనేది ఒక ఆరోపణ. ఆ 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులకి వర్త్ ఉన్నటువంటి పనులు చేసినటువంటి విషయంలో కూడా అన్ని నాసిరకం పనులు, నిలబడని పనులు చేశారు. డబ్బులు డ్రా చేసుకోవడానికి చేసినటువంటి ఎత్తుగడ అనేటువంటి ఒక విమర్శ ఈ ప్రభుత్వం చేస్తుంది. దానిపైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని సింక్ చేస్తూ, అలానే ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు, ఈ రెండింటిని సింక్ చేసుకుంటూ ఈ గ్రామ సభల నిర్వహణకి మౌలికంగా 4 అంశాలతో కూడినటువంటి జాబితాని ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఈ గ్రామ సభల్లో ఏ అంశాలమే మాట్లాడాలి. ఒకటి, మరుగుదొడ్లు, విద్యుత్తు, కుళాయి, గ్యాస్ కనెక్షన్లు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. అందుకనే మీరు గమనిస్తే జనసేన పార్టీ, బీజేపీ కూడా పిలిపించింది గ్రామ సభల్లో స్థానిక నాయకత్వం మొత్తం ఇన్వాల్వ్ అవ్వాలని. తెలుగుదేశం నుంచి కూడా స్థానిక నాయకత్వం పార్టిసిపేట్ చేస్తుంది. మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ మిషన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తుంది. దానికి కొంత ఎయిడ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఆ మిషన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఇక్కడ 2 స్కీమ్స్ని సింక్ చేస్తారు. అలానే విద్యుత్కి సంబంధించి విద్యుత్ కనెక్షన్స్ పైన కూడా ఘర్ ఘర్ సూర్యఘర్ యోజన అని చెప్పని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సోలార్ ప్రాజెక్టు. ఇవన్నీ కూడా గ్రామాల్లో వాటిలో ఎంకరేజ్ చేయాలని, వీటిని ఇంటిగ్రేట్ చేయడం, ప్రతిదీ అలానే ఉంది. కుళాయి, అలానే జల్ జీవన్ మిషన్. ఆల్రెడీ జల్ జీవన్ మిషన్కి సంబంధించి లాస్ట్ గవర్నమెంట్లో మ్యాచింగ్ గ్రాంట్లు ఎవరు రిలీజ్ చేయలేదు కాబట్టి ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఈసారి అదనపు కనెక్షన్స్ కూడా అప్రూవల్ తెచ్చుకున్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి. తాగునీటి సరఫరా కూడా ఆయనే, గ్రామీణ తాగునీటి సరఫరా కూడా పవన్ కళ్యాణ్ గారు. అలానే వంట గ్యాస్ కనెక్షన్లు, అక్కడ దీపం పథకం సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అమలు చేస్తున్నది, ఉజాలా యోజన ఉంది కదా, దాన్ని ఇక్కడ దీపం పథకం. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి వీళ్ళు 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామని ఒకటి హామీ ఇచ్చారు. ఇవన్నీ అలా ఒక్కొక్క దాన్ని ఒక మౌలికమైనటువంటి 4 అంశాలని చూసుకుని ఒక 4 సెగ్మెంటేషన్స్గా చేశారు. మొదటి దఫా అదైతే. ఇంకోటి మురుగునీరు, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రహదారుల నిర్మాణం. అలానే గ్రామీణ రోడ్ల నిర్మాణం 3వ అంశం ఇది. మండల కేంద్రాలకి గ్రామాలకి లింక్ రోడ్ల ఏర్పాటు, అదొకటి ముఖ్యమైనది. 4వది ఇంకుడు గుంటలు, పంట గుంటల నిర్మాణం, ఉద్యానవన పరిశ్రమలు,
పట్టు పరిశ్రమ అభివృద్ధి, దానికి కావాల్సిన సదుపాయాలు, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణానికి సహకారం. సో ఇట్లా ఒక 4 సెగ్మెంట్స్ కింద చేసుకుని, ఒకటేమో ఇంటికి కావాల్సినటువంటి అవసరాలు ఫస్ట్ పాయింట్, రెండోదేమో ఊరికి కావాల్సినటువంటి అవసరాలు, మూడోదేమో ఊరిని ఇతర గ్రామాలతో లింక్ చేసేటువంటి అవసరాలు, నాలుగోదేమో సమాజానికి ఉపయోగపడేటువంటి ఇంకుడు గుంటల దగ్గర నుంచి పండుగ. ఇట్లా ఒక 4 సెగ్మెంట్స్ కింద ఈ గ్రామ సభల్లో చర్చించాల్సినటువంటి అంశాలు, ఆ ఊరికి కావాల్సినటువంటి అవసరాలు, వీటిని సెగ్మెంటేషన్ చేశారు. దీని ప్రకారం అక్కడ ఏదైతే లోపం ఉందో దాన్ని భర్తీ చేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గ్రామ సభలో అంటే ఆ ప్రజలు, గ్రామంలో ఉన్న ప్రజలు ఇచ్చినటువంటి సూచనల మేరకు, మెజారిటీ ఒపీనియన్ మేరకు ఏ పనులు ప్రాధాన్యం ప్రకారం చేపట్టాలో దానికి అప్రూవల్స్ ఇస్తారు. అప్రూవల్స్ ఇచ్చి ఒక టైం బౌండ్లో దాన్ని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు క్రమక్రమంగా. ఇంకోటి ఏంటంటే, దీన్ని పవన్ కళ్యాణ్ గారు నేను ప్రత్యేకంగా చెప్పింది ఉపాధి హామీ పథకంతో లింక్ చేసేటువంటి ప్రయత్నం. ఉపాధి హామీ పథకానికి పని దినాలు, నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. సో ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి, రహదారుల వ్యవస్థకు సంబంధించి ఈ ఉపాధి హామీ పథకం కింద చేయించాల్సిన పనులు చేయించవచ్చు, కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. సో దీనికి ఒక పని విభజన చేయడం ద్వారా గ్రామాల అవసరాలను తీరుస్తూ, ఎక్కడ పైన స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాన్ని గ్రామం ఒక చిన్న యూనిట్, దేశంలో అతి చిన్న యూనిట్గా భావించేటువంటి గ్రామం స్థాయికి తీసుకెళ్లే ఒక లింక్ సిస్టమ్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసేటువంటి పనిలో బిజీగా ఉంది. అందుకనే ఈ గ్రామ సభలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపం, సర్పంచులను పక్కన పెట్టి వాలంటీర్ల ద్వారా ఈ పనులు చేయించేటువంటి క్రమంలో వాలంటీర్లు ఇచ్చే ఫీడ్బ్యాకే ఫైనల్ అనేటువంటి స్థాయిలో స్థానికంగా పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు ఎవరుంటే వాళ్ళ ఆలోచన మేరకు, వాళ్ళ అభిష్టం మేరకు పనులు జరిగినాయి. వాస్తవానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీల బోర్డు సభ్యుల దగ్గర నుంచి సర్పంచుల వరకు వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళకి ఎవరికి కూడా ప్రాధాన్యత. గ్రామ సభల నిర్వహణ బాధ్యత సర్పంచ్ సమక్షంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేసిన, ఉప ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేసిన, సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామానికి లీడర్, ఆయన లీడర్ కాబట్టి. సో ఒక ఎంపవర్మెంట్ ఆఫ్ స్మాల్ యూనిట్స్ ఆఫ్ ద స్టేట్, ఆ యూనిట్స్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో వాటికి బలోపేతం చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే గ్రామ సభల్ని టేకప్ చేశారు. ఒక రోజులో నిర్వహించేటువంటి సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దానికి తగినంత వ్యవస్థలు ఉన్నాయి, అధికార యంత్రాంగం ఉంది, వనరులు ఉన్నాయి. సో పనుల నిర్ణయం పైన, అవసరాలు, పనులు నిర్ణయం జరిగిన తర్వాత దానికి ఎంత నిధులు కేటాయించాలనే అంశం దృష్టిలో పెట్టుకొని నిధుల లభ్యతను బట్టి ఈ పనుల జాబితాని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 1452 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్కి ఇచ్చేటువంటి ఫండ్స్ నుంచి వచ్చేటువంటివే. సో వాటిలో 998 కోట్ల రూపాయలని గ్రామ పంచాయతీలకు ఇచ్చారు. అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్కి 454 కోట్ల రూపాయలు అర్బన్ ఏరియాస్కి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా గతంలో జరగలేదు. నిధుల మళ్లింపు జరిగింది అనేది ప్రధాన అభియోగం. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక స్ట్రీమ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఈ గ్రామ సభలలో ఏకాభిప్రాయం రాకపోతే గ్రామాలలో అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? అది అంటే ఎక్కువ మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు గ్రామానికి మంచినీళ్ళు కావాలనేటువంటి విషయంలో వ్యతిరేకించేవాడంటే వాడు భ్రష్టు పట్టిపోతాడు. కాబట్టి ఎక్కువ మౌలిక అవసరాలు, మనం ఇప్పుడు చదివిన జాబితా కూడా గతంలో మనం చూస్తే గ్రామాల్లో చెత్త నిర్వహణకి సంబంధించిన ప్లాంటులను కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. ఆ ప్లాంటుల్ని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద తడి చెత్త, పొడి చెత్త, ఈ క్యాంపెయిన్స్ అన్ని గతంలో కూడా నిర్వహించారు. అదేంటంటే కంటిన్యూస్గా జరగాల్సిన ప్రాజెక్టు. అది మధ్యలో ఆర్థిక అవసరాలు, ఆర్థిక కారణాలతో ఆపేస్తే నష్టం జరిగేది సమాజానికి, దానివల్ల నష్టపోయేది ఆ గ్రామం. సో ప్లస్ గ్రామాల్లో ఇటువంటివి పెట్టడంతో, చెత్త ద్వారా విద్యుత్ చేసేటువంటి ప్రాజెక్టులు చేసి గ్రామ పంచాయతీలకి నిధులు వచ్చేటువంటి వెసులుబాటును కూడా గతంలో చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా అటకెక్కినాయి. గ్రామ సభలు జరగడం ద్వారా ఇవన్నీ ఒక స్ట్రీమ్ లైన్లోకి వస్తాయి. గ్రామ అభివృద్ధి, గ్రామ అవసరాల కోసం అందరూ ఒక మాట మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామ స్థాయిలో మనం గమనిస్తే గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీలు లేవు, సర్పంచ్ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరగవు. అభిమానాలు ఉంటే ఉండొచ్చు, కానీ గ్రామాభివృద్ధి కోసం అందరం కలిసి నడవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అక్కడ రాజకీయాన్ని తీసుకొస్తే నష్టపోయేది ఆ ఊరి ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అక్కడ సమన్వయం చేసేటువంటి బాధ్యతని సర్పంచ్ తీసుకుంటారు. ఈ గ్రామ సభలు జరగడం వల్ల జరిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అధికార యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుంది. కాబట్టి రూల్ పొజిషన్ బట్టి అక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి సలహా వాళ్ళు ఇస్తారు. అలానే మంత్రుల స్థాయి, ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు పెద్దరికంగా ఒక మాట చెప్పి మందలించి ప్రభుత్వం అంటే గ్రామ అవసరాల కోసం
ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహించే వెసులుబాటు కూడా ఉంటుంది. అనవసరమైన కక్షల కార్పణ్యాలకు వెళ్ళేటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే అందరూ కూర్చుని మాట్లాడుకుంటారు కదా. ఒకవేళ గ్రామ సభలో పార్టిసిపేట్ చేయలేదనుకోండి, నష్టం వాళ్ళకే ఉంటుంది. రేపు పొద్దున ప్రజల అవసరాలు ఈ ప్రభుత్వం తీర్చిందంటే వీళ్ళకి పాజిటివ్ అవుతుంది. తీర్చేటువంటి క్రమంలో ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏదైనా ఒక పెద్ద రహదారి ఏర్పాటు చేయాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ప్రభుత్వం చేపట్టలేమన్నప్పుడు ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని అవుతుంది. అసలు రైజ్ చేసేందుకు విపక్షంగా అక్కడ ఉండాలి కదా, గొంతు వినిపించాలి కదా. సో అందుకని ఇదొక అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైన ప్రక్రియ. దాన్ని సద్వినియోగం చేసుకుంటే రాజకీయాలకు అతీతంగా, గ్రామంలో ఉండే కక్షలో వ్యక్తిగతమైనటువంటి కార్పణ్యాలకు అతీతంగా చేసుకుంటే గ్రామాభ్యుదయం అనేది చాలా ఈజీగా అచీవ్ కాగలిగినటువంటి లక్ష్యం అవుతుంది. అలా కాని పక్షంలో మళ్ళీ రాజకీయాలుగా మీరు అన్నట్టుగా అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు పల్నాడు ఏరియాలో మనం చూస్తున్నాం, రాత్రి కూడా కొన్ని ఘటనలు జరిగినాయి, దాడులు జరిగినాయి, భౌతిక దాడులు జరిగినాయి. ఇటువంటివన్నీ కూడా సహజం. కానీ కలిసి కూర్చున్నప్పుడు ఈ సమస్యల పరిష్కారానికి బాటలు వేయడానికి కావాల్సినంతమంది పెద్ద మనుషులు అక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇది గ్రామాల సద్వినియోగం చేసుకుంటేనే స్వర్ణ గ్రామాల ఆవిష్కారం అనేది రాష్ట్రంలో. మౌలిక సదుపాయాలతో పాటుగా మనం గతంలో చూసాం, చాలా ఏజెన్సీ గ్రామాలలో వారికి వెళ్ళడానికి ఏదన్నా వర్షాకాలంలో ఎక్కువ చూస్తున్నాం, కాలువలు పొంగితే వాళ్ళు బయటికి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వాగుడు దాడుతూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా కాలంగా మేము బ్రిడ్జిని కట్టాలని చెప్పేసి ఎంత ముతుకున్నా కూడా ఎవరు కట్టట్లేదు అనేటువంటి చాలా సమస్యలు కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఈ సభల ద్వారా అలాంటివి కూడా సార్ట్ అవుట్ అవుతాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ సభల్లో 4 వర్గాలుగా విభజించారు. ఈ సభలో టేకప్ చేయాల్సినటువంటి పనుల్ని 4 వర్గాలుగా విభజించారు. మొదటిది గ్రామంలో ప్రతి ఇంటికి ఉండేటువంటి అవసరం. కాబట్టి అది పెద్ద బడ్జెట్ అవసరం అయ్యేది కాదు. అక్కడ ఉండేటువంటి రిక్వైర్మెంట్, అర్హత, వాళ్ళ అవసరము అర్హత, ఈ రెండింటి ప్రాతిపదికన అది చేస్తారు. రెండో దశలో ఊరికి కావాల్సినటువంటి అవసరాలు. అప్పుడు ఊరిలో ఇంటర్నల్ రోడ్ సిస్టమ్స్ ఇవి డెవలప్ చేయడం అనేది పెద్ద బడ్జెట్ అయ్యే కాదు. నిజానికి పనికి ఆహార పథకం ద్వారా కూడా అక్కడ చిన్న చిన్న రహదారుల వ్యవస్థను నిర్మించుకోవచ్చు. మూడవది ఆ ఊరి కనెక్టివిటీని ఇతర ప్రాంతాలతో కలిపేది. ఇవి కొంచెం పెద్దవైనటువంటివి. అలానే 4వది సమాజ హితం కోసం ఇంకుడు గుంటలు లాంటివి కానీ, అది అటు ఆ ఊరికి ప్రయోజనం ఉంటుంది, నేచర్కి, ప్రకృతికి, పర్యావరణానికి కూడా ఉపయోగకరమైనటువంటి 4వది ఉంటుంది. సో ఇందులో 3వ దశలో తీసుకునేటువంటివి పెద్ద రహదారుల వ్యవస్థలు చేసేప్పుడు బడ్జెట్లు ఎక్కువ అవసరం అవుతాయి. ఉదాహరణకి మీరు చెప్పినట్టుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతం స్థాయి ఉండేది చాలా తక్కువ. అక్కడ ఉండేది ఒక 1000 మందో 200,000 మందో ప్రజానేకం ఉన్నప్పుడు ఒక బ్రిడ్జ్ నిర్మాణం అనేది అది 30 కోట్లు 40 కోట్లు వాల్యూ చేస్తున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దానిలో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. దాని నాణ్యత ప్రమాణాల విషయంలో. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏ స్థాయి ఉద్యోగి అయినా, ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ ₹1,00,000 మించి ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. 10 లక్షలకు మించిన వర్క్స్ చేయాలంటే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ అప్రూవల్తో చేయాల్సినటువంటి, అవన్నీ కూడా ఓపెన్ టెండర్ సిస్టమ్ ద్వారా పారదర్శకంగా చేపట్టాల్సినటువంటి పనులు. కాబట్టి అటువంటివి వచ్చినప్పుడు గ్రామ సభల్లో అలాంటివి చర్చించినప్పుడు ఆ గ్రామ అవసరం ఇంత తీవ్రమైంది, ఎంత అత్యవసరమైంది అనేటువంటి విషయాన్ని కనుక గ్రామ సభ తీర్మానిస్తే దాన్ని ప్రభుత్వానికి నివేదించడానికి అధికారులకు ఒక మార్గం ఏర్పడుతుంది. అప్పుడు ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి లభ్యతను బట్టి, ఆ జిల్లాలో ఉండేటువంటి వనరులను బట్టి, ఆ మార్గాన్ని పునరుద్ధరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను బట్టి ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలిగింది. అప్పుడు అది రాష్ట్ర స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరగవచ్చు. కేవలం పంచాయతీరాజ్ నిధుల మీదే ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో నుంచి వచ్చేటువంటి కొంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మిగతాయి భరించడం ద్వారా, లేదా స్థానిక జిల్లా యంత్రాంగం భరించడం ద్వారా, ఒకవేళ ఏదైనా కార్పొరేషన్లకు దగ్గరలో ఉంటే ఆ మున్సిపాలిటీలు భరించడం ద్వారా దీన్ని నిర్మించుకోవడానికి మార్గం సుగమవుతుంది. అందుకనే ప్రజాస్వామ్యయుతమైనటువంటి చర్చా వేదికలుగా గ్రామ సభలు ఉపయోగపడతాయి. రాజకీయాలకి, వ్యక్తిగత కక్షలకి, కార్పణ్యాలని పక్కన పెట్టి గ్రామ అభ్యుదయం, గ్రామ అభివృద్ధి అనేటువంటి లక్ష్యంతో కూర్చుంటే ఎంత పెద్ద సమస్యనైనా అక్కడ ప్రతిపాదించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ ఈ పరిష్కారం కాని పక్షంలో తదుపరి మళ్ళీ గ్రామ సభ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మా ప్రతిపాదన ఏమైందనేటువంటి చర్చ, కనీసం అడిగేటువంటి, ఒక ప్రశ్నించేటువంటి వేదిక గ్రామ స్థాయిలో ఏర్పడడానికి గ్రామ సభ అనేది ఒక కీలకమైనటువంటి ఆలంబన. అందుకని దాన్ని నిర్వహించడం కూడా, ప్రభుత్వానికి నిర్వహించడం కూడా ఎంత చిత్తశుద్ధితో చేస్తుందో దాన్ని ఉపయోగించుకోవడంలో కూడా అంతే చిత్తశుద్ధిని కనుక ప్రజలు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనాలు నెరవేరడానికి ఒక అద్భుతమైన ప్రజాస్వామ్యయుతమైన మార్గంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. రైట్ సార్. అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గ్రామ సభలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా ఆ సభలలో పాల్గొంటూ గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి విధంగా ఈ గ్రామ సభలు కొనసాగుతున్నాయి. దీనివల్ల ముఖ్యంగా పెట్టుకున్నటువంటి 4 మౌలిక సదుపాయాల కల్పన కోసమే కాకుండా ఇతరత్ర అన్ని సమస్యలను పరిష్కరించేటువంటి వేదికగా ఈ గ్రామ సభలు మారుతున్నాయంటూ కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.